ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చుడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పిసుడు అరే పడితే లైన్లో పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది పోత ఇంకోతొస్తది బాగున్నారా? రెడీయా? హార్టీ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఆడవాళ్ళు మీకు జోర్లు ఎక్కడికి వచ్చింది ఈరోజు సాక్షాత్తు ఆ కుమారస్వామి అడుగు పెట్టిన ప్రదేశం ఏది? మన ఆది కవి నన్నయ్య యజ్ఞం చేసిన ప్రదేశం ఏంటి? ఎంతో మంది ఫ్రీడమ్ ఫైటర్స్ జన్మించిన ప్రదేశం ఏంటి? ఎంతో మంది అందంగా ఉండే ఆడవాళ్ళు ఉండే ప్రదేశం ఏంటి? ఎప్పుడు రాని యాంకర్ రవి వచ్చిన ప్రదేశం ఏంటి? ఈ యాంకర్ కి ఫేవరెట్ సిటీ అయిపోయిన ప్రదేశం ఏంటి? అది తణుకుకి వచ్చామండి. అంటే లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏం చేద్దాం అని అంటే మా నాన్న అన్నాడు అనమాట, రే ప్రాబ్లమ్స్ అనేటివి అందరికి వస్తాయిరా, తన్నుకుంటూ వెళ్ళిపోవాలి అని అన్నాడు. తన్నుకుంటూ వచ్చే దాటితే తణుకు. అరే అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రాబ్లమ్స్ ని తన్నేస్తారనమాట బయటికి. హ్యాపీగా ఉంటారు కాబట్టి తణుకుకి వచ్చాం. తణుకు తణుకులో మనం ఇప్పుడు ఫస్ట్ రౌండ్ ఆడబోతున్నాము. మా తణుకుమంటున్నారు మా పార్టిసిపెంట్స్. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ పార్టిసిపెంట్స్ చాలా అందంగా ఉన్నారంట. 4-5 రోజుల నుంచి మేకప్ వేసుకొని కూర్చున్నారట. వాళ్ళని చూసేద్దాం మరి. గట్టిగా చెప్పలతో లెట్స్ వెల్కమ్ దేమ్. మేడం మీ పేరు? దేవి అండి. దేవి గారు. తనకు రాగానే ఫస్ట్ దేవి గారు దర్శనం చేసుకుంటారు. లక్ష్మీదేవి, సరస్వతి దేవి? ఓన్లీ దేవి. ఓన్లీ దేవి. ఏం చేస్తుంటారు దేవి గారు? సారీ బిజినెస్ చేస్తాను. సారీ బిజినెస్ చేస్తున్నారు. ఎన్నేళ్ళ నుంచి అలా? 5 years నుంచి చేస్తున్నాను. 5 years నుంచి. అంటే మ్యారేజ్ అయినాక కూడా మీరు బిజినెస్ క్యారీ ఆన్ చేస్తున్నారు. వెరీ నైస్, లవ్లీ అండి. మేడం మీ పేరు? Myself Sirisha. శిరీష గారు ఏం చేస్తుంటారు? I am a homemaker. యూర్ హోమ్ మేకర్. మ్యారేజ్ అయిపోయింది అప్పుడే? అయ్యింది. నేను ఏదో ఇంటర్మీడియట్ డిగ్రీ అంటారేమో అనుకున్నా నేను. వాళ్ళ ఆయనకు తెలిస్తే బాదుతా వచ్చి. ఏం చేస్తుంటారు? హస్బెండ్ ఏం చేస్తుంటారు? రియల్ ఎస్టేట్. అమ్మో, అంటే బాగా. వెరీ గుడ్. అమ్మ మీ పేరు? లక్ష్మీదేవి అండి. లక్ష్మీదేవి గారు ఏం చేస్తుంటారు? నేను ఈవెంట్ మేనేజర్ కమ్ లేడీ మెజిషియన్. వెరీ గుడ్ అండి. మేడం మీ పేరు? అందరికి దైవం అమ్మ. నా పేరు ఉమా. అందరికి దైవం అమ్మ. ఆహా, మన అమ్మ. ఉమా గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. మై నేమ్ ఇస్ సత్యవాణి. సత్యవాణి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. తణుకు 8. తణుకు గురించి 3 విషయాలు చెప్పండి. అంటే వేరే ప్రదేశంలో దొరకనివి, వేరే దేశం అసలు. అంటే తణుకు వాట్ ఈస్ ఫేమస్ ఫర్? ఆడవాళ్ళ అందానికే ఈ తణుకు చాలా ఫేమస్ అండి. ఓకే. అదే విధంగా ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ. వేరే ప్రదేశంలో ఉన్న ఆడవాళ్ళు అంత అందంగా ఉండరు అని అంటారు. అంతకంటే అందంగా ఉంటారని చెప్పి. అంతకంటే అందంగా ఇక్కడ ఉంటారు అని అంటారు. ఓకే, ఇంకా నెక్స్ట్? ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ ఉంది. ఆత్రేయపురం పూతరేకులు కూడా ఇక్కడ మేము ఫేమస్ గా యూజ్ చేస్తాం. ఆత్రేయపురంలో పూతరేకులు ఇక్కడ అమ్ముతారా? ఇక్కడ ఫేమస్ బాగా. ఆత్రేయపురంలో తినొద్దు, ఆత్రేయపురం కొనుక్కొని ఈడ తినాలా? అంటే ఈడ బాగా అరుగుతుంది అనమాట. ఆంధ్రవేలో ఉన్నాయి. వద్దు మీకు దండం. హైదరాబాద్ దమ్ బిర్యానీ కూడా తణుకులో ఫేమస్. అంతెందుకు తిరుపతి లడ్డు కూడా ఇక్కడే తణుకులో ఫేమస్. అది ఇక్కడ తింటే చాలా బాగుంటదంట. గుంటూరు మిర్చి బజ్జీ ఇక్కడే ఫేమస్. లండన్ లో దొరికే పూరి కూడా ఇక్కడే ఫేమస్. పాకిస్తాన్ లో దొరికే సేమియా కూడా ఇండియా ఫేమస్. మాకు దేశ భేదాలు లేవు. అవును, లేవు. చోళ్ళ గురించి వినడే కానీ చూడడం ఫస్ట్ టైం. మై నేమ్ ఇస్ సునీత. సునీత గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మీకు కూడా పెళ్లి అయిపోయిందా? అయ్యో, అంటే చూస్తే అందరు యంగ్ ఉన్నారు. ఇక్కడ ఆడవాళ్ళు చాలా ఫేమస్. తణుకుకి రావాలి. సో పెళ్లి అయిపోయిందంట, హౌస్ వైఫ్స్ అంట. నమ్మబుద్ధి అవ్వట్లేదు. కానీ వీళ్ళలో ఎనర్జీ ఎలా ఉందో తెలుసుకుందాం. ఫస్ట్ రౌండ్ కి కావాల్సిన ప్రాపర్టీస్ ప్లీజ్. ఫస్ట్ రౌండ్ లో డ్రాయింగ్ బోర్డు. నేను ఒక సినిమా పాట, సినిమా పేరు లేకపోతే డైలాగ్ ఇస్తా. దాన్ని మీరు డయాగ్రామ్ లో దించి మీ టీం వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఎవరైతే ఇద్దరు అక్కడ, ఎవరైతే దించుతారో అక్కడ. మొదటిగా ఇచ్చేది ఒక సినిమా టైటిల్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అయ్యో, చేతులు ఉనికిపోతున్నాయి అక్కడికి. తొందరగా
ఇదొక సూపర్ డూపర్ హిట్ సినిమా. అన్ని హిట్స్ ఉంటే హింట్ ఇస్తే కొంచెం అన్ని హిట్స్ better. అక్క, నువ్వు చూస్తే అన్ని హిట్స్. అవునా, అయితే అందులోకి వెళ్ళి ఒక్కట్లే. ఏం దించినావు అక్క? చెప్పింది ఏందో, నువ్వు దించింది ఏంది? శుభలగ్నమా? 3, పెళ్లి పుస్తకమా? 2, తాళికట్టు శుభవేళ? 1. టైమ్ అప్. మీకు తెలిస్తే మీకు పాయింట్ వస్తుంది. ఇద్దరికి క్లూ ఇస్తున్నాను. ఈ సినిమాలో డాష్ డాష్ చెప్తే వినాలి, లేకపోతే డాష్ మిల్లీ సెకండ్ ముందు చెప్పారు మీరు, కాబట్టి పాయింట్ ఇక్కడ. సో ఇప్పుడు నేను మీకు ఇచ్చేది ఒక సినిమా పాట. బంగారు బాత్ పాడు 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 పాడు. నువ్వు సిగ్నల్ ఇస్తే టైం అప్ అంట. బంగారు కోడి పెట్ట వచ్చేయండి. Hey. హే పాపా హే పాపా హే పాపా. రాంగ్. 5, 4, 3 సిగ్నల్ టైమ్ అప్. చెప్పండి. కోడి కూర చిలుగా. రైట్ ఆన్సర్. చిల్లుగారి ఒరే వడించుకోవే ఒక్కసారి కోడి కూతే అప్పు చేస్తా నీ పక్కలోకి దూరి. ఒప్పు చారో ఒప్పు చాప ఇంద అందించుకుంది కన్నె పాప ఎప్పుడంటే అప్పుడంటూ కేసేది కుంగ చాప. నేను మీకు ఇచ్చేది ఇప్పుడు ఒక సామెత. Your time starts now. తణుకులో 80% ఆడవాళ్ళు రోజు ఈ సామెతని 50% వరకు వాడతారు. తణుకుకి వచ్చిన తర్వాత ఒక్క పాయింట్ కూడా రాకపోతే ఓవా ఊర్ల వాళ్ళందరూ ఏదో ఊపేసుకుంటూ పోయినావు కదా చోకి. ఏమైంది? నేను మీకు హెల్ప్ చేయడానికి అది పిట్ట కాదు గుర్రం, ఇంతవరకు హెల్ప్ చేస్తా. చెప్పండి. గుర్రాన్ని గుర్రాన్ని చెరువు దాకా తెచ్చి తీసుకెళ్ళొచ్చు కానీ నీళ్ళు తాగించలేము. రైట్ ఆన్సర్. నేను గుర్రం అని చెప్పాను కాబట్టి, లేకపోతే వాళ్ళు ఎలకనో పిట్టనో ఏదో అనుకొని చెప్తునే వాళ్ళు. బట్ ఓకే, 1 పాయింట్ వచ్చింది. వెరీ గుడ్. మీరు ఆడకుండానే 2 పాయింట్స్, వీళ్ళు ఆడిన తర్వాత 1 పాయింట్. ఇప్పుడు మీరు చెప్తారు, చెప్పలేకపోతే వీళ్ళకి పాయింట్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. సో టైం లో చెప్పండి. సిగ్నల్ ఇచ్చిందా అక్కడికే టైం అప్ అని చెప్తా. ఫస్ట్ సినిమా పేరు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అందులో హీరో అల్లరి నరేష్ గారు. దించు. ఏదో ట్రై చేయి, ఏదో ట్రై చేయి. టైం అప్. సరే ఎనీ క్లూ ప్లీజ్. చేయండి, గెస్ చేయండి. వర్షమా? వర్షంలా కనిపిస్తుందా అది? నేను ఇప్పుడు ఆన్సర్ చెప్పగానే మీ అందరికి ఫిట్స్ ఇంకా మాసా? డైరెక్ట్. మాస్. మాస్. అందులో మాస్ ఎక్కడుంది? ఎవరు చెప్పారు మాస్? నేనే. మహర్షి. మహర్షి. ఎవరు చెప్పారు మహర్షి అని? నేనే అక్కడ హింట్స్ చూస్తున్నా. అది గెటం గెటం గెటం. ఇద్దరు సేమ్ మెంటల్ హాస్పిటల్ అండి. 4 ఎంటికలు ఉన్నాయి, అది గడ్డమా? ఒరే తణుకు వచ్చావా ఇంకెడికని వచ్చావా? మహర్షి ఇస్ ది రైట్ ఆన్సర్. వాళ్ళ పిట్టలో వలపు నీ పైట మెట్టుపై వాలిందే పూల బుట్టలో మెరుపు నీ కట్టు బొట్టులో దూరిందే పిల్ల నా గుండెలోన ఇల్లే కట్టేసినావే. నువ్వన్న జాగ్రత్తగా దించమ్మా. నేను మీకు ఇచ్చేది ఇప్పుడు ఒక సినిమా పాట. Your time starts now. జల జల జలపాతం. గట్టిగా అగో సిగ్నల్ టైమ్ అప్. సిగ్నల్ ఇచ్చారు, టైమ్ అప్. ఇప్పుడు మీ దగ్గరే ఉంది గేమ్. ఈ పాయింట్ వస్తే మీరు లీడింగ్ లోకి వెళ్ళిపోతారు. వర్షం మీదుగా. ఇద్దరు కలిపి క్లూ ఇస్తున్నా. మెగాస్టార్ చిరంజీవి గారు, శ్రేయ,
చేశారు ఈ పాటలో. వానొచ్చేనంటే వరదొస్తది, వరదొచ్చేనంటే వలపొస్తది, డుమ్ డుమ్ డిగా డిగా. రైట్ ఆన్సర్. వచ్చేనంటే వరదొస్తది, వయసొచ్చేనంటే వలపొస్తది, డమ్ డమ్ డిగా డిగా, ఎదలో ఎదోసెగా, రానే వచ్చానుగా, చూసే ఎగాదిగా, హసుమందై కనకాంబరం, గొల్లుమందై చీనాంబరం. లాస్ట్ పాయింట్ కోసం సామెత. టైం స్టార్ట్స్ నౌ. ఇందులో మూడో పదం చాలా ఈజీ, అది దించితే అయిపోయేది. అయ్యో బాబోయ్. 3, 2, చెప్పేస్తాం సార్. 1 చెప్పండి మరి. ఏనుగు నడుస్తుంటే కుక్కలు మురిగినట్టు. అవునా? ఏనుగు అదైతే తెలిసింది. మూడో పదం ఈజీ అన్న, అప్పుడేమో ఏనుగు దించింది అంటే మూడో పదం ఏనుగు. వంటనైనా పిండి చేయగలిగే ఆ ఏనుగేది? డాష్ బలిస్తే డాష్ అవ్వదు. పంది బలిస్తే ఏనుగు అవ్వదు. రైట్ బలిస్తే ఏనుగు అవ్వదు. ఒక్క బొమ్మ కూడా చక్కగలేదు, కానీ గెలుచుకున్నారు వీళ్ళు 3000 రూపాయలు. ఫస్ట్ రౌండ్ అయితే అయిపోయింది. సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. తణుకులో సెకండ్ రౌండ్ ఆడడానికి ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో వాళ్ళని లోపలికి పిలిచేస్తాం. మ్యూజిక్ ఏరా బాబురావు. మీది ఆరెంజ్ టీం, మీది ఎల్లో టీం. పొరపాటున కూడా మీరు ఆరెంజ్ కోడ్ని పట్టుకున్నారనుకోండి, డిస్క్వాలిఫై. రెడీ? 3, 2, 1 గో. అయిపోయినా దక్కు, అలా 3 ఆరెంజ్లు అయిపోయినాయి దక్కు. నువ్వు బస్సు తీసుకొని వెళ్ళి ఆ బస్సు దిగే వరకు ఆమె ఆరెంజ్ అక్కడ పెట్టి ఇక్కడికి వచ్చి దావత్ చేసుకుంటుంది ఇంట్లో. ముగ్గురు ప్రశాంతంగా వెళ్ళారు, ప్రశాంతంగా వచ్చారు. వాళ్ళు ఫాస్ట్ గా పెట్టేసారు కాబట్టి 1 పాయింట్. Side, 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 please. We are the local. Side, 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 please. We are the local. Side, 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 please. We are the local. Side, 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 please. Local boys here. అమ్మా, వాళ్ళిద్దరు మీ టీం కాదమ్మా. వీడికి పాయింట్ వచ్చిందని ఎంత హ్యాపీగా డాన్స్ చేస్తే మీరు నాకు సంబంధం లేదు ఈవిడ అన్నట్టున్నది. అమ్మ వాళ్ళ గురించి పట్టించుకోకండి, మీరు బాగా డాన్స్ చేస్తున్నప్పుడు మీరు చేయండి, మీరు ఎంజాయ్ చేయండి. అరే మ్యూజిక్ ఏరా. ఇప్పుడు ఈ పాయింట్ గెలవలేదు అనుకో అత్త, మొత్తం వాళ్ళకే సొంతం అత్త. అప్పుడే చుట్టాలైపోయారేమిట్రా? మేము ఎప్పటి నుంచో చుట్టాలరా. నేను ఎప్పుడో చెప్పాను కదా, తణుకులో మా అత్త ఉంటుంది అని. ఇంకో అత్తనే మెడికల్ షాప్ అత్త. బ్రహ్మాండం. 3, 2, 1 అండ్ గో. మేము ఏడబెట్టి గెలిచినాము, ఆడనే పెట్టి గెలుస్తాం, మళ్ళీ అట్నే పెట్టాము.
మళ్ళీ ఆపలేకపోయారు. ఏమైందమ్మా ఇంత మెల్లగా? మీరు అంత ఫాస్ట్ గా పరిగెత్తకండి అని చెప్పా హెల్త్ గురించి. మీరు లో 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 అని పోయే వరకు వాళ్ళు తిరిగి వచ్చేస్తూనే ఉన్నారు. అయ్యో, 2వ పాయింట్ కూడా మీ సొంతం. వీళ్ళు గెలిచినా డాన్స్ చేయట్లేదు. ఎప్పుడు మీకు పాయింట్ వచ్చిందని చెప్తాం. ముగ్గురు కలిసి డాన్స్ చేస్తే వాళ్ళకి వచ్చే పాయింట్ మీకు ఇస్తాం. ఓకేనా? ఆ పాయింట్ మీకు. మీరు డాన్స్ అద్భుతంగా చేశారు కాబట్టి 2వ పాయింట్ వాళ్ళు గెలుచుకుంది మీకు ఇస్తున్నాం. సో మీకు ఒక పాయింట్, మీకు ఒక పాయింట్. మీకు ఇప్పుడు ఆ పాయింట్ రావాలంటే ఆవిడ ఒక్కతే 30 సెకండ్స్ డాన్స్ చేయాలి. ఆవిడ ఒక్కతే చేయాలి, అప్పుడే కానీ. అరే, ఆ పాయింట్ వీళ్ళకి వస్తా రాదా తెలుసుకుందాం. పాయింట్ ఆ కుర్చీని మాట్లాడబెట్టి ఆడ నుంచి రావద్దు అని నిశ్చయించుకున్నారా మీరు? ఆ పాట వేరండి, ఇది మడత పెట్టికి బయటికి రాకూడదు. మా మడత పెట్టుట్లో బయటికి రావాలి, అప్పుడే పాయింట్ వస్తుంది. రావాలమ్మా. టైర్ల గాలి కొడతా ఉన్నా వాడి నుంచి. డాన్స్ అయితే రాలేదు. చెప్పండి, ఆవిడ చేస్తారు. సరే, లాస్ట్ వార్నింగ్. కొంచెమన్నా కదిపింది కాబట్టి పాయింట్ ఇస్తున్నా. ఈ లాస్ట్ పాయింట్, ఒక్కటి పాయింట్ అన్న గెలుచుకుంటే తణుకులో రేపు తిరిగేటప్పుడు అవ్వా అనరు. ప్లీజ్ ఫాస్ట్ గా 3, 2, 1 గో. గలీజ్ గలీజ్. మళ్ళీ 3వ పాయింట్ కూడా మళ్ళీ అట్లే పెట్టి గెలిచిర్రు. వాళ్ళు ఫస్ట్ నుంచి మేము ఇట్లనే పెట్టి గెలుస్తాం, వాళ్ళు ఏం చేస్తారో చేయనియండి. అక్క, ఆ ఎల్లో తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళు అట్లే పెడతారు, ఆడ పెట్టచ్చు కదా అక్క. మీరు పాయింటే కాదు, రౌండ్ 3-0 రేంజ్ లో గెలిచారు. రండి. గెలుచుకున్నారు, అద్భుతంగా ఆడారు. 3000 రూపాయలు. సెకండ్ రౌండ్ కూడా అయిపోయి 3rd రౌండ్కి వెళ్ళిపోదాం. తణుకులో 3rd అండ్ ఫైనల్ రౌండ్. పార్టిసిపేట్ చేయాలంటే మీలో ఎనర్జీ ఉండాలి, ఆ ఎనర్జీ కనిపించేలాగా డాన్స్ చేయాలి. ఓకే, మ్యూజిక్. తెలిసి తెలియక చేద్దామన్నా ఇల్లేకి పందిరి వేస్తాం ఏంది హైరానా. టికెట్ కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా, సిట్టి నీది తిరుగుతుందేమో చూడరు పుల్లోడా. హ్యాండ్ తో ట్యాప్ చేసుకుంటూ వెళ్తారు. ఆ బెలూన్ ని ఆ నీడిల్ తో బర్స్ట్ చేస్తారు. ఓకే, మీరు అయిపోయిన తర్వాత మీరు అయిపోయిన తర్వాత మీరు అయిపోయిన తర్వాత మీరు 1 మినిట్ వరకు ఆడుతూనే ఉంటారు. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. లాలు పూల చెట్టు కింద లబ్బలు గజుల లిల్లే, లబ్బరు గాజుల లిల్లీ వచ్చే చెప్పల రైకల లొల్లే. లాలు పూల చెట్టు కింద లబ్బరు గాజుల లిల్లీ, లబ్బరు గాజుల లిల్లీ వచ్చే చెప్పల రైకల లొల్లే. టిప్పరు లారీ ఒళ్ళు టక్కరు పెట్టే తిల్లు, టిప్పరు లైట్లే కళ్ళు లిక్కరు కంటే త్రిల్లు. గజ్జలు గడితే ఎక్కువ బార్ గజ్జుల మొగలు తిన్ను మార్. ఇది క్రౌడ్ సాంగ్ కదా చిచ్చా, లౌడ్ సౌండ్ పెట్టడం మచ్చా. లౌడ్ సౌండ్ పెట్టడం మచ్చా, క్రౌడ్ సాంగ్
సాంగ్ కదా చిచ్చా టైమ్ అప్. మీ టైం లిమిట్ లో 3 పగలు కొట్టారు. మీ టార్గెట్ 4. చాలా ఈజీ. 20 సెకండ్లో 4 కలిస్తే ఆలోచించుకుంటే ఈజీగా అయిపోతుంది. ఓకేనా? యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. ఏ కళ్ళ జోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు అరే పడితే లైన్ పడతది లేకపోతే తిడతది పోతే ఇచ్చత పోతది అది పోతే ఇంకోతొస్తది ఏ నల్ల కండ అద్దాలు తొడిగిన పోరి అరే పడితే లైన్ పడతది లేకపోతే తిడతది పోతే ఇచ్చత పోతది అది పోతే ఇంకోతొస్తది హీరో హోండా బండి మీద పొరడు చూడు కూలింగ్ గ్లాస్ పెట్టి కటింగ్ చేస్తాడు. షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడాడు. రిప్లై కోసం చెప్పులరగా తిరుగుతాడు. అరే ఓకే అని అంటి మహాబోయో గుర్రం అంటాడు. ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు. పడేదాకా పరేషాను చేస్తాడు వాడు. ఓకే అని అంటి మహాబోయో గుర్రం అంటాడు. 5, 4, 3, 2, 1, 0. ఏమక్క మబ్బులున్నావు మొత్తం టైం లెక్క పెడుతుంటాను. రౌండ్ విన్నర్. Come on baby let's go on the bullet on the way no పాడుకుందాం duet come on baby let's go on the bullet Congratulations, 4,000 rupees. తణుకులో అద్భుతమైన ఎపిసోడ్ బాగా ఎంజాయ్ చేశాం కదా. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే కీప్ సేయింగ్ అండ్ కీప్ వాచింగ్. ఆడవాళ్ళు మీకు